నమస్తే అండి. ఈరోజు వచ్చేసి నేను రాగి ముద్ద చేస్తున్నాను. రాగి ముద్దలకి కాంబినేషన్గా మునక్కాయ, ఒట్టి తునకలు కూర చేస్తున్నాను. మా సైడ్ అయితే ఒట్టి తునకలు అంటారు, డ్రై మటన్ అంటారు, ఒట్టి సీయలు ఉడక అంటారండి కడప సైడ్ అయితేను. ఒక గ్లాస్ రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న రైస్లోకి వచ్చేసి ఎసురు వచ్చేసి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసి పెట్టుకున్నానండి. తగినంత ఉప్పు వేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుంటే నెమ్మదిగా సంగటి అనేది ఉడుకుతూ ఉంటుంది. అంతలోపల మనం డ్రై మటన్ అనేది నీళ్ళల్లో 2 అవర్స్ నానబెట్టి పెట్టుకుంటే ఉడకడానికి ఈజీగా ఉంటుంది. సాఫ్ట్గా కూడా ఉంటుందండి ముక్క. రోటిలో వేసి దంచుకోవచ్చండి. అప్పుడు మసాలా బాగా పడుతుంది ఒట్టి తునకలకు అనుకుంటారు. లేదు, నేను 2 అవర్స్ ఇలాగే నానబెట్టి కర్రీ చేస్తుంటాను. మసాలా ఉడక బాగా పడుతుంది, సాఫ్ట్గా ఉడక ఉంటుంది. మనం మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేయించుకున్నాము. చెక్క, లవంగాలు, కొంచెం మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, కొన్ని మిరియాలు గుడక వేసుకొని, ధనియాలు, వెండి కొబ్బరి గుడక వేయించుకొని దూరగా వేయించుకొని మనం చల్లార పెట్టేసుకున్నాము. మునక్కాయలు అనేది కట్ చేసుకున్నామండి. మునక్కాయలు కట్ చేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటే నార అనేది ఈ విధంగా పొడుగుగా వస్తుంది. అప్పుడే మనకు మునక్కాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉన్నాయని. నేను మునక్కాయలకైతే కొంచెం నార తీసి ఇట్లా అన్నీ ఒలిచి పెట్టేసుకున్నాను. మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అల్లము, ఒక ఆనియను, వెల్లుల్లి రెవ్వలు వేసి, పుదీనా, కొత్తిమీర కూడా వేసి నేను నీళ్ళు పోసి ఫైన్గా పేస్ట్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మనకు మెయిన్ మసాలా ఇదే. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇంకా పక్కన పెట్టేసుకొని డ్రై మటన్ ఉడక నానబెట్టుకున్నాక కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న తర్వాతే నానబెట్టుకున్నానండి. నానబెట్టిన డ్రై మటన్ వచ్చేసి నీళ్లు పోసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకుంటున్నాను. 8 విజిల్లు వచ్చేంత వరకు నేను కుక్కర్లో అనేది పెట్టేసుకున్నాను. అలా పెట్టుకుంటేనే మనకు ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది. అవి ఉడికించుకున్నాకనే మనం కర్రీకి అనేది చేసుకుంటాను. మసాలా పెట్టేసి అంతలోపే సంగటి అయితే ఉడికింది కదా. మనం గ్లాస్ బియ్యం తీసుకున్నప్పుడు ఎసురు పెట్టి సంగటి ఉడికిన తర్వాత మనం 1/2 గ్లాసు రాయిపిండి పోసుకుంటేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కానీ మా ఇంట్లో ఎక్కువ రాయిపిండి ఇష్టపడరండి. అందుకోసమని నేను 3 స్పూన్స్ రాయిపిండి వేశాను. కందిపప్పు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. కందిపప్పు అనేది 85% ఉడికించుకున్నాను. మటన్ అనేది ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. మునక్కాయలు అనేది 75% ఉడికించుకొని పెట్టుకున్నాను. అలా ఉడికించుకొని పెట్టుకోవడం వల్ల కర్రీలో వేసి ఉడికించేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా మసాలా పట్టి కర్రీ చాలా బాగుంటుందండి. చింతపండు రసం అయితే 1/2 చెక్క సైజు చింతపండు రసం కూడా తీసి పెట్టుకొని టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేయించుకొని దూరగా వేయించుకున్నాము. దాని తర్వాత ఇట్లా నెమ్మదిగా వేయించుకుంటేనే మసాలా అనేది పట్టి బాగుంటుందండి. డ్రై మటన్ కూడా వేసి అందులోనే వేయించుకున్నాము. చూడండి, బోన్కు చాలా బాగా వస్తుంది, సాఫ్ట్గా కూడా ఉంది. అంత సాఫ్ట్ ఉంటేనే డైజెషన్ బాగుంటుంది, ముక్క తినేదానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నీ ఎగుతుండగానే మునక్కాయలు ఉడక వేసుకొని మునక్కాయలు ఉడక వేసి వేయించుకున్నాము. తగినంత ఉప్పు వేసుకొని కారం కూడా వేసుకున్నాము. చిటికెడు పసుపు వేసుకొని అన్నీ కలుపుకొని ముక్కకు బాగా పట్టేంత వరకు మగ్గనిద్దామండి. మనం మసాలా అంతా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసుకొని మిక్సీ బౌల్లో కొన్ని నీళ్ళు ఉడక వేసి తిప్పి అందులో పోసుకోవాలండి. మసాలా అంతా ముక్కకు అంతా బాగా పట్టేంత వరకు నెమ్మదిగా వేయించుకుంటూ ఆయిల్ మళ్ళీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ముక్కకు అంతా బాగా పట్టాలి. మసాలా బాగా పట్టిన తర్వాత కందిపప్పు ఉడికించినది కందిపప్పు ఉడక వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనియాలండి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత చింతపండు రసము ఉడక వేసుకొని నీళ్లు పోసుకొని 10 నిమిషాల వరకు కర్రీ అంతా మసాలా పట్టి పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా ముక్కకు అంతా బాగా పట్టేంత వరకు కూడా మనము ఇప్పుడు కూర అనేది ఉడికించుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ ఉడికిపోతాయి కూడా. ఇప్పుడైతే మనము రాగి ముద్ద చేసుకోవడానికి ఒక చెక్క గరిటె పెట్టుకొని తిప్పుకుంటూ కలుపుకుంటున్నాను. బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా రావాలి.
నాకు చేతితో ముద్ద చేయడం రాదు, అందుకోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి వచ్చేసి కొంచెం నెయ్యి రాసుకొని రాగి ముద్ద చేసుకోవడానికని ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల రాగి ముద్ద అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు చేతికి వేడి ఉండదు, చేయడానికి కష్టం అనిపించదు, ఈజీగా చేసేయచ్చు. రాగి ముద్ద చేయడం కూడా అయిపోయింది. కర్రీ కూడా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము. కూర ఉడుకుతుంటేనే స్మెల్ అయితే మామూలుగా లేదు. ఎప్పుడైనా కానీ ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఒకసారి కర్రీ చేసి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒకసారి కూడా తప్పకుండా ట్రై చేస్తారు. అంత టేస్టీగా ఉడక ఉంటుంది. రాగి ముద్ద పెట్టేసుకొని కర్రీ కూడా వేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో మునక్కాయ వట్టి తునకల కూర.